హాయండి. ఢిల్లీ పోలీసుద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025-26 పరీక్షల అధికారిక షెడ్యూల్ వచ్చేసింది. ఇంక లేట్ చేయకుండా ఆ తేదీలేంటో వివరంగా చూసేద్దాం రండి. అవునండి, మీరు విన్నదే కరెక్టే. నెలల తరబడి ఎదురుచూపులకు ఇక ఫుల్ స్టాప్ పడింది. పరీక్షల తేదీలు ఇప్పుడు మన ముందున్నాయి. సో మీ క్యాలెండర్లు, ప్లానర్లు అన్నీ రెడీ చేసుకోండి డేట్స్ మార్క్ చేసుకోవడానికి. సరే, ముందుగా మనం చూడబోయే ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఇది మరెక్కడనుంచో కాదు, నేరుగా ఎస్ఎస్సి విడుదల చేసిన అధికారిక ప్రకటన నుంచే. చూశారు కదా, ఎస్ఎస్సి తమ నోటీస్లో చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళేమంటున్నారంటే కింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాము అని. అంటే ఈ తేదీలు దాదాపు ఫైనల్ అన్నమాట. ఇది పక్కా సమాచారం. ఇక అసలు షెడ్యూల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటగా డిసెంబర్ 2025లో జరగబోయే కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఏంటో చూద్దాం. ఫస్ట్, పురుషుల కోసం కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు పరీక్ష. ఇది ఎప్పుడంటే డిసెంబర్ 16 ఇంకా 17 తేదీలలో, అంటే 2 రోజులు జరుగుతుంది. దాని తర్వాతే పురుషులు ఇంకా మహిళలిద్దరికీ కూడా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పరీక్ష. ఇది చూడండి, డిసెంబర్ 18న మొదలైతే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. అంటే జనవరి 6, 2026 వరకు కంటిన్యూ అవుతుంది. సరే, డిసెంబర్ షెడ్యూల్ చూశాం కదా. ఇప్పుడు జాన్యువరి 2026 సంగతేంటో చూద్దాం. ఈ నెలలో హెడ్ కానిస్టేబుల్ పరీక్షలు జరగబోతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ మినిస్టేరియల్ పరీక్ష వచ్చేసి జనవరి 7వ తేదీన మొదలై 12వ తేదీ వరకు జరుగుతోంది. అంటే ఆల్మోస్ట్ ఒక వారం పాటు అనమాట. ఇక ఈ సిరీస్లో చివరిది హెడ్ కానిస్టేబుల్ AWO/TPO పరీక్ష. ఇది జనవరి 15న మొదలయ్యి 22వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఓకే, ఇప్పటివరకు మనం ఒక్కో పరీక్ష గురించి విడివిడిగా చూసాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే చోట చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తోంది. చూశారుగా, పరీక్షలన్నీ డిసెంబర్ 20-25 మధ్యలో మొదలై జాన్యువరి 2026 చివరి వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉన్నాయి. మీ ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఈ టైమ్లైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తేదీలు అయితే మన చేతిలో ఉన్నాయి. మరి ఇప్పుడు మనమేం చేయాలి? దీని గురించి కమిషన్ అభ్యర్థులకు ఒక చాలా ముఖ్యమైన సలహా కూడా ఇచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఎస్ఎస్సి అభ్యర్థులకు పదే పదే చెప్పే ఆ కీలకమైన సలహా ఏంటి? మనం అస్సలు మర్చిపోకూడని విషయమేమిటి? ఇది చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఏమైనా మార్పులు, చేర్పులు లేదా కొత్త అప్డేట్స్ ఉంటే వాటికోసం కేవలం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. వేరే ఏ సోర్స్ని నమ్మొద్దు. కేవలం అధికారిక వెబ్సైట్నే ఫాలో అవ్వండి. చూశారు కదా, కమిషన్ తన పని తాను చేసేసింది. తేదీలను ప్రకటించేసింది. ఇప్పుడు బాల్ మన కోర్టులోనే ఉంది. తేదీలైతే ఫిక్స్ అయ్యాయి. మరి మన ప్రిపరేషన్ ప్లాన్ రెడీనా? ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించే అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆల్ ద బెస్ట్.